ఈరోజు హమ్స్టర్ కొంబట్ గురించి పూర్తి డీటెయిల్స్గా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వీడియోని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. అలాగే మనకి ఈ వీడియో కింద మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. ఆ టెలిగ్రామ్ ఛానల్లో మస్ట్ అండ్ షుడ్గా జాయిన్ అవ్వండి. ఓకేనా. ఇది మన టెలిగ్రామ్ ఛానల్ పేరు వచ్చేసి లోకేష్ క్రిప్టో మైనింగ్ అఫీషియల్ అని ఉంటుంది. దీనికి సంబంధించిన లింక్ మనకి ఈ వీడియో కింద ఉంటుంది. మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. మన టెలిగ్రామ్ ఛానల్ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. అందులో మనకి ఏమేమి అప్డేట్ వస్తున్నాయి ఏంటనేది. ఓకేనా. ఓకే. హమ్స్టర్ కొంబట్ అంటే ఈ హమ్స్టర్ కొంబట్ అనే మైనింగ్ వచ్చేసి దీన్ని మనకి టెలిగ్రామ్ బోట్ మైనింగ్ అంటారు. నేను ఇది మొత్తం మీకు టెలిగ్రామ్లోనే చూపిస్తున్నాను. మీకు బ్యాక్కి వెళ్తున్నాను చూడండి. ఇది టెలిగ్రామ్ వచ్చేసి ఒకవేళ మీ దగ్గర టెలిగ్రామ్ లేకపోతే క్రియేట్ చేసుకోండి, డౌన్లోడ్ చేసుకొని క్రియేట్ చేసుకొని మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయిపోయింది. మీరు ఈజీగా మైనింగ్ అయితే చేసేసుకోవచ్చు ఇందులో. ఇది ఒక టెలిగ్రామ్ బోట్ మైనింగ్ అనమాట. ఇప్పుడు నేను టెలిగ్రామ్ ఓపెన్ చేస్తున్నాను, వచ్చింది చూసారా. మనకి ఇందులోని ఇవన్నీ కనబడతా ఉంటాయి. ఇవన్నీ మైనింగ్సే. ఇది మెమీ5, ఇది వచ్చేసి హమ్స్టర్ కొంబట్, ఇది పాకెట్5, ఇది టైమ్ ఫ్రేమింగ్, పిక్సెల్ ట్యాప్ మైనింగ్, షటిల్డ్, బీకాన్, ఇవన్నీ ఏంటంటే మైనింగ్సే. ఒక టెలిగ్రామ్ యాప్లోనే చాలా మైనింగ్స్ చేస్తున్నాం మనం. చూడండి, నేను చూపిస్తాను మీకు. ఇవి కొన్ని మైనింగ్స్ కదా, ఇవన్నీ మైనింగ్సే. ఇవన్నీ కూడా మైనింగ్సే. వీటన్నిటిని టెలిగ్రామ్ బోట్ మైనింగ్స్ అంటారు. ఇవన్నీ మైనింగ్సే. ఓకేనా. ఇవన్నీ మైనింగ్సే. ఓకేనా. ఇవన్నీ మైనింగ్స్ మనం చేసే వీటన్నిటిని టెలిగ్రామ్ బోట్ మైనింగ్స్ అంటారు. టెలిగ్రామ్ బోట్ మైనింగ్ అంటే ఏంటంటే దీనికి ఒక యాప్ కానీ, ఒక ఇంటర్ఫేస్ కానీ, లేదంటే ఒక గూగుల్ వెబ్సైట్ కానీ ఏమీ ఉండదు. ఏంటంటే ఇవి డైరెక్ట్గా మన టెలిగ్రామ్ ఛానల్లోనే ఓపెన్ అవుతాయి, టెలిగ్రామ్ ఛానల్లోనే రన్ అవుతూ ఉంటాయి. ఎగ్జాంపుల్కి మీకు ఇప్పుడు మన హమ్స్టర్ కొంబట్ని ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. హమ్స్టర్ కొంబట్ని నేను ఓపెన్ చేస్తున్నాను. ఇలాగ ఓపెన్ అవుద్ది. మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను ఎలా రన్ అవుతుంది అనేది. ప్రతిదీ ఇలాగే ఓపెన్ అవుతాయి, రన్ అవుతూ ఉంటాయి. ఇది వచ్చేసి ఏంటంటే హమ్స్టర్ కొంబట్. దీని ఇంటర్ఫేస్ అయితే ఇలాగ ఉంటుంది. సేమ్ మనకి యాప్ లాగా ఓపెన్ అవుతాయి, కాకపోతే టెలిగ్రామ్లో ఓపెన్ అవుతాయి. ఇవన్నీ కూడా ఈ టెలిగ్రామ్ లోపల ఓపెన్ అవుతూ ఉంటాయి. చూడండి, మనకి సేమ్ మనకి టెలిగ్రామ్లో కూడా మనకి యాప్లో ఓపెన్ అవుతాయి అనమాట. ఇవన్నీ ఆప్షన్స్ చూడండి. ఇవన్నీ మనం ఆప్షన్స్ మన యాప్లో కనపడతాయి కదా, సేమ్ కింద అలాగే ఉంటాయి అనమాట ఇవన్నీ. ఓకేనా. ఇప్పుడు దీంట్లో ఎలా జాయిన్ అవ్వాలి ఏంటి అనేది మీకు చూపిస్తాను చూడండి. చూడండి, ఇది వచ్చేసి మన టెలిగ్రామ్ ఛానల్ అనమాట. మన టెలిగ్రామ్ ఛానల్లో మనకి ఇది ఏప్రిల్ 2వ తారీఖున పోస్ట్ చేసాం నేను హమ్స్టర్ కొంబట్ గురించి ఎలా జాయిన్ అవ్వాలి ఏంటనేది. చూడండి, ప్రతిరోజు మనకి ఇందులో పిన్ టు పిన్ మెసేజెస్ ఉంటాయి మనకి హమ్స్టర్ కొంబట్ గురించి అనే కాదు, ప్రతి టెలిగ్రామ్ బోట్ మైనింగ్ గురించి. అలాగే మనకి ఇంతకుముందు మనం చేస్తున్న ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఫ్రీ వెబ్సైట్కి సంబంధించి పై నెట్వర్క్ కానీ, లేదంటే ఇంకా వేరే నెట్వర్క్లు కానీ, ఏదైనా సరే సంథింగ్ ఫ్రీ మైనింగ్ సంబంధించిన అన్నీ కూడా మనకి ఇందులో పిన్ టు పిన్ మెసేజెస్ మనకి మెసేజ్ రూపంలో కానీ, లేదంటే వాయిస్ మెసేజ్ రూపంలో కానీ ఖచ్చితంగా మనం ఇందులో అంటే మనకి ఇవ్వటం అంటే జరుగుతుంది అనమాట. ఓకేనా. నేను వీడియో చేయడానికి ముందుగానే నేను టెలిగ్రామ్ ఛానల్లో తెలియజేస్తాను. చూడండి, మనకు హమ్స్టర్ కొంబట్ గురించి ఏప్రిల్ 2వ తారీఖున మనం ఇందులో పోస్ట్ చేయడం జరిగింది. ఈరోజు వీడియో చేస్తున్నా, గుర్తుపెట్టుకోండి. ఎన్ని నెలలు అవుతుందో చూడండి. దీనికి అసలు వీడియో చేయలేదు ఇంతవరకు అఫీషియల్గా. ఫస్ట్ టైం నేను వీడియో చేస్తున్నాను దీని గురించి. దీంట్లో ఎలా జాయిన్ అవ్వాలి అనే ప్రాసెస్ కూడా నేను ఇందులోనే పెట్టాను. ఇన్స్టెంట్ వీడియోస్ అంటారు వీటిని. మన టెలిగ్రామ్ ఛానల్లోనే వీడియో పెట్టాను. ఒకసారి అది ప్లే అవుతుంది చూడండి ఎలా జాయిన్ అవ్వాలనేది. ఫ్రెండ్స్ చూడండి, మన వీడియో కింద లింక్ ఉంటుంది. ఈ లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది స్టార్ట్ అనే బటన్ మీద. తర్వాత మళ్ళీ స్టార్ట్ అనే బటన్ వస్తుంది. ఇలా స్టార్ట్ అనే బటన్ మీద మనం ప్రెస్ చేసిన తర్వాత ఇలాగైతే ఓపెన్ అవుతుంది మనకి. ఇలా ఓపెన్ అవుతుంది. మనకు రైట్ సైడ్ యారో మార్క్ మీద మనం నొక్కాలన్నమాట. అక్కడ దీని మీద నొక్కితే ఇలాగ వెళ్తుంది. ప్లే అనే బటన్ మీద నొక్కండి. ప్లే అనే బటన్ మీద నొక్కినప్పుడు మీకు 2000 కాయిన్స్ అనేది గిఫ్ట్గా వస్తాయి. తర్వాత బికామ్ ఏ CEO, మీరు ఇందులో CEOగా మిమ్మల్ని ఎంచుకుంటుంది. మనం ఏంటంటే చూడండి, ఇలా ఓపెన్ అవుతుంది మనకి ఇంటర్ఫేస్ వచ్చేసి. జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఒక ఎక్స్చేంజ్ని అయితే మనం ఎన్నుకోవాలన్నమాట. దీని మీద క్లిక్ చేస్తే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయితే ఏదో ఒక ఎక్స్చేంజ్ని మీరు ఇక్కడ ఎంచుకోవాలి, ఏదో ఒక ఎక్స్చేంజ్ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను బైనాన్స్ నుంచి బైబిట్కి మారుతున్నాను మీకు చూపించడానికి. ఓకేనా. గుడ్ లక్ CEO బైబిట్ అని వచ్చింది ఇక్కడ.
ఓకేనా. దీని మీద ప్రెస్ చేయండి. ఇట్లాగ మనం ఏదన్నా ఒక దాన్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం కింద వచ్చేసి మైనింగ్ చేసుకోవాలి. ఎలా మైనింగ్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడు మనకి ఈ బొమ్మ ఉంది కదా, ఈ బొమ్మ సర్కిల్ మీద మనం ఇలా మన చేతితో ప్రెస్ చేస్తే ఇట్లా మనం చేతితో ప్రెస్ చేస్తూ ఉంటుంటే మనకి కాయిన్స్ అనేది జనరేట్ అవుతూ ఉంటాయి. చూడండి అక్కడ పైన జనరేట్ అవుతూ ఉన్నాయి. ఓకేనా. ఇట్లా ఒక పద్ధతి. సో మన కింద ఇక్కడ వచ్చేసి దీంట్లో ఎలా సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఉంది చూడండి, ఇది మనకి 2500 కెపాసిటీ అనమాట. మనం ఎలా ప్రెస్ చేసుకుంటూ 2500 వరకు మనం ఇందులో కాయిన్స్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. మనం ఈ కెపాసిటీ అనేది పెంచుకోవచ్చు. చూడండి ఇక్కడ మనకి బూస్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద ప్రెస్ చేయండి. బూస్ట్ అనే ఆప్షన్ ప్రెస్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కనబడుతుంది చూడండి, ఇక్కడ మల్టీ ట్యాపింగ్ ఎనర్జీ లిమిట్ అంటే 2500 ఉన్న కాయిన్స్ని పెంచుకోవచ్చు అనమాట. 2500, 3000, 3500, 4000, 4500 అట్లా పెంచుకోవచ్చు. పెంచుకోవడానికి ఏంటంటే దీని మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఇక్కడ కాయిన్స్ని అడుగుతుంది. చూడండి ఇక్కడ 8000 కాయిన్స్ అడుగుతుంది. నేను ఇది ఊరికే డమ్మీ అకౌంట్ అయితే క్రియేట్ చేశాను మీకు మన వీడియో కోసం. సో మన కాయిన్స్ మనం జనరేట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ 8000 కాయిన్స్ కట్ అయిపోయి మనకి ఎనర్జీ లెవెల్ అనేది పెరుగుతుంది. సేమ్ ఇది కూడా అంతే. మనకి ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ ఉంది కదా, ఇది మల్టీ ట్యాపింగ్ మీద మనం ప్రెస్ చేసినప్పుడు నేను టైప్ చేస్తే ఇప్పుడు మనకి 4 వెళ్తున్నాయి కదా. సో మీకు చూపిస్తుంది ఒకసారి. ఇట్లా టైప్ చేస్తే మనకి 4 వెళ్తున్నాయి కదా. ఇది 5 వెళ్ళటానికి మనం అక్కడ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. దాన్ని బై చేసుకోవాలి. మన భాషలో చెప్పాలంటే కొనుక్కోవాలి. సో మనకి స్టార్టింగ్ స్టేజ్లో ఇలా ఉంటుంది. సో ఇందులో నేను కాయిన్స్ ఏమీ లేవు. నేను ఊరికే మీకోసం వీడియో చేయడానికి నేను వేరే మొబైల్లో ఇట్లాగా ఇన్స్టాల్ చేసేసి మీకు చూపించడానికి ఇలా చూపిస్తున్నాను. ఇప్పుడు వేరే అకౌంట్లో మీకు ఇది ఎలా మైనింగ్ చేసుకోవాలనేది పూర్తిగా అయితే చూద్దాం. చూడండి మీరు జాయిన్ అయిపోయిన తర్వాత మనకి టెలిగ్రామ్ ఛానల్ ఇక్కడ సెర్చ్ బార్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, దాంట్లోకి వెళ్ళి మీరు అమ్స్టర్ కుంబట్ అని సెర్చ్ చేస్తే మనకి కనబడుతుంది. అమ్స్టర్ కుంబట్ బోట్ అని కనబడుతుంది. దాని మీద క్లిక్ చేయగానే ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత మీరు ఇక్కడ ప్లే 1 కిక్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో దాని మీద క్లిక్ చేయగానే మనకి ఇలాగైతే ఓపెన్ అవుతుంది. సో ఇందులో చూడండి, నేను ఆటోమేటిక్గా ఇక్కడ కాయిన్స్ అనేది నేను కలెక్ట్ చేస్తున్నాను. ఓకేనా. సో నేను ఆటోమేటిక్గా ఇక్కడ కాయిన్స్ అనేది జనరేట్ అయినా నేను వాటిని కలెక్ట్ చేస్తున్నా. ఓకే, దాని మీద క్లిక్ చేసాను, మనకు వచ్చేసినాయి. సో చూడండి మనం ఇందాక చూసిన దాంట్లో ఇక్కడ ఎంత ఉంది, 2500 ఉంది. ఇక్కడైతే 6500 ఉంది. ఇక్కడ నేను టైప్ చేస్తున్నాను, ఇక్కడ 14 ఉంది. ఇందాక మనం చూసిన దాంట్లో 4 ఉంది. సో మనం ఇక్కడ వచ్చేసి ఈ బూస్ట్ అనే ఆప్షన్ మీద నొక్కితే మనకి కనబడుతుంది అనమాట. ఇట్లాగా చూడండి, దీని మీద క్లిక్ చేస్తే 64000 కాయిన్స్ కట్ అయిన తర్వాత మనకి ఇంకో లెవెల్ పెరుగుతుంది అనమాట. 14 నుంచి 15కి వెళ్తుంది. ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను చూడండి. నేను దీన్ని బై చేస్తున్నాను, అంటే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు బై చేశాను చూడండి, ఇప్పుడు 15 వెళ్తుంది. అదిగో 14 ఉంది కదా, ఇప్పుడు 15 వెళ్తుంది. ఓకేనా. అలా మనం లెవెల్స్ అనేది పెంచుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు చూడండి, కింద మనకి ఎర్న్ అనే ఆప్షన్ ఉంది. ఈ ఎర్న్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఎర్న్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత చూడండి, మనకి ఎలాగైతే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి యూట్యూబ్ అని ఉంది చూసారా. ఇవన్నీ ఏంటంటే యూట్యూబ్ వీడియో చూడటం వల్ల మనం కాయిన్స్ని మైనింగ్ చేసుకోవచ్చు అనమాట. ఈ యూట్యూబ్ చూడటం వల్ల మనకి 1,00,000 కాయిన్స్ ఇస్తున్నారు. ఒక్కొక్క వీడియోకి 1,00,000 కాయిన్స్ అనమాట. ఓకేనా. ఇట్లా కూడా మనం కాయిన్స్ని ఎక్కువగా జనరేట్ చేసుకోవచ్చు. అలాగే మనకి ఇక్కడ డైలీ రివార్డ్ అని ఉంది చూడండి. ఈ డైలీ రివార్డ్ మీద క్లిక్ చేయండి. డైలీ రివార్డ్ మీద క్లిక్ చేశాక మనకి ఇది కొంచెం పైకి జరపండి, వేలు పెట్టేసి మనకి ఇక్కడ 10 days కనబడుతున్నాయి చూడండి. ఇది డే 1, ఇది డే 10 అనమాట. ఓకేనా. మనం ప్రతిరోజు డైలీ ఓపెన్ చేసి ఇక్కడ రివార్డ్ని కలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా. దీని మీద ప్రెస్ చేస్తే మనం కలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇట్లా ఓపెన్ చేసి ప్రతిరోజు మనం ఈ డైలీ రివార్డ్ని కలెక్ట్ చేసుకోవచ్చు. మనకి 10 డే మాత్రం 10వ రోజు మాత్రం మనకి 5 మిలియన్ కాయిన్స్ వస్తాయి ఒక్కరోజే. ఓకేనా. ఫస్ట్ రోజు వచ్చేసి 500 ఉంటాయి, సెకండ్ రోజు వచ్చేసి 1000 ఉంటాయి, థర్డ్ రోజు వచ్చేసి 2.5 ఇలా వచ్చేసి మనకి 10 డేస్కి వచ్చేసరికల్లా 5 మిలియన్ కాయిన్స్ మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. సో మీరు ఏ రోజు మీరు 3 రోజులు కలెక్ట్ చేసి 4వ రోజు మర్చిపోయారు అనుకోండి, మళ్ళీ ఫస్ట్కి వెళ్తుంది. మళ్ళీ ఫస్ట్ రోజు నుంచి ఇవి కలెక్ట్ అవుతాయి. మళ్ళీ ఫస్ట్ నుంచి మనకి ఇది కలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఏ రోజు కూడా మిస్ అవ్వకుండా కంటిన్యూగా 10 డేస్ చేసుకుంటేనే మనం 10వ రోజు 5 మిలియన్ కాయిన్స్ అనేది మనం జనరేట్ చేసుకుంటాం. ఓకేనా.
చూడండి కింద మనకి మైన్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ మైన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. చూడండి ఇది ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇలాగైతే ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత మనకి ఇక్కడ టీమ్స్ ఉన్నాయి చూడండి, ఇక్కడ ఒక టీమ్స్ ఉన్నాయి. ఇదంటే పిఆర్ అండ్ టీ టీము, ఇది మార్కెట్స్, ఇది వచ్చేసి లీగల్, ఇది వచ్చేసి స్పెషల్ అని ఉంది కదా. సో ఇది ఒక్కో దాని మీద ఒక్కొక్క కొన్ని కింద ఇలాగ ఆప్షన్స్ ఉంటాయి. సో ఈ ఆప్షన్స్ ఏంటంటే మనకున్న కాయిన్స్ ద్వారా, మనకున్న ఈ కాయిన్స్ ద్వారా వీటిని బై చేస్తే ఇక్కడ మనకు వచ్చేసి ఏంటంటే కాయిన్స్ మనకి ఫర్ ఎగ్జాంపుల్కి మీకు చూడండి ఇక్కడ కింద ఇక్కడ లెవెల్ 10 అని ఉంది, ఇక్కడ లెవెల్ 14 అని ఉంది. మీకు స్టార్టింగ్లో ఏంటంటే లెవెల్ 0 ఉంటుంది ఇక్కడ, ఓకేనా. 0 నుంచి మీరు ఇలా పెంచుకుంటూ మీ దగ్గర కాయిన్స్ వచ్చే కొద్దిగా వీటిని బై చేస్తూ ఉంటే మీకు వచ్చేసి ఇక్కడ మనకి ఇన్కమింగ్ కాయిన్స్ అనేది పెరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఉంది చూడండి, ఇది ఇక్కడ మనకి 445.1K ఫర్ అవర్ వస్తున్నాయి. సో వీటన్నిటిని మనకి ఈజీగా అంటే మనం ట్యాప్ అండ్ ట్యాప్ చేయకోకుండానే మనం అవే మనకి కలెక్ట్ చేసి పెడుతుంది అన్నమాట వీటిని బై చేయటం వల్ల, ఓకేనా. దీంట్లో మనం బై చేసుకోవచ్చు, దీంట్లో బై చేసుకోవచ్చు. ఇది వచ్చేసి లీగల్, వీటన్నిటిని బై చేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి స్పెషల్ కార్డ్స్. ఎగ్జాంపుల్కి మీకు చూపిస్తాను చూడండి, ఒకటి బై చేసి ఇందులో ఇది ఉంది, దీని మీద ప్రెస్ చేస్తున్నాను చూడండి, గో హెడ్ అని ఉంది, దీని మీద క్లిక్ చేస్తున్నాను. సో వచ్చేసి ఏంటంటే మనకి 13,860 కాయిన్స్ కట్ అయిపోయి మనకి ఫర్ అవర్కి వచ్చేసి 524 కాయిన్స్ అనేది మనకి ఫర్ అవర్ జనరేట్ అవుతూ ఉంటాయి ఇక్కడ, ఓకేనా. సో ఇట్లా మనం ఎక్కువ కార్డ్స్ బై చేస్తూ ఉంటే మనకి ఎక్కువగా ఫర్ అవర్కి వచ్చేసి ఇన్కమింగ్ అనేది పెరుగుతూ ఉంటుంది. చూడండి మనకు వచ్చేసి ఇందులో ఎయిర్ డ్రాప్ ఇస్తారు, మనకి ఇందులో ఎయిర్ డ్రాప్ ఇస్తారు. ఆ ఎయిర్ డ్రాప్ దేని మీద ఆధారపడి ఉంటుందంటే ఇక్కడికి వచ్చే దీని మీద ఆధారపడి ఉంటుంది ఎయిర్ డ్రాప్, మనకి ఇచ్చే ఎయిర్ డ్రాప్ వచ్చేసి. చూడండి ఫర్ అవర్కి మనం ఎంత జనరేట్ చేస్తున్నాయి దాని మీద ఆధారపడి మనకి ఎయిర్ డ్రాప్ అయితే ఇస్తారు. ఇక్కడ కాయిన్స్ ఎన్ని ఉన్నాయి అనేది చూడరు, ఇక్కడ ఎంత జనరేట్ అవుతుంది అనేది చూస్తారు. ఇక్కడ మనం ఫర్ అవర్కి ఎంత సంపాదిస్తున్నాం అనే దాని మీద చూస్తారు, ఓకేనా. దీని మీద ఆధారపడి మనకి ఎయిర్ డ్రాప్ అనేది ఇస్తారు. ఈ ఎయిర్ డ్రాప్ని క్లెయిమ్ చేసుకోవడానికి మనం టెలిగ్రామ్ వాలెట్ని మనం కనెక్ట్ చేసుకోవాలి ఇందులో. సో అది ఎలా కనెక్ట్ చేసుకోవాలని చూపిస్తాను చూడండి. చూడండి మనకి ఇక్కడ కింద ఎయిర్ డ్రాప్ అనే ఆప్షన్ ఉంది కదా గోల్డ్ కలర్లో, దీని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసాక ఇలాగ ఓపెన్ అవుతుంది. ఇలాగ ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ మనకి ఇక్కడ వచ్చేసి టెలిగ్రామ్ ఫాలో అవ్వమని ఉంటుంది, ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది, ఇది ఒక ఆప్షన్ ఉంటుంది, ఓకేనా. ఇక్కడ టెలిగ్రామ్ యాప్ని ఫాలో అవ్వాలి, ప్లస్ టెలిగ్రామ్ వాలెట్ని కనెక్ట్ చేసుకోవాలి ఇక్కడ, ఓకేనా. సో దీన్ని కనెక్ట్ చేసుకోవాలనుకుంటే మనకి టెలిగ్రామ్ వాలెట్ ఉండాలి, మనకి టెలిగ్రామ్ వాలెట్ అనేది ఉండాలి. సో దాన్ని ఎలా క్రియేట్ చేసుకోవాలనేది మనకి యూట్యూబ్లో మన ఛానల్లో ఉంది, చూపిస్తాను మీకు అది. చూడండి ఇది మన ఛానల్ నేమ్. మన ఛానల్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి వీడియోస్ అని ఉంటుంది కదా, ఈ వీడియోస్ మీద క్లిక్ చేయండి. వీడియోస్ మీద క్లిక్ చేసాక ఇలా ఓపెన్ అవుతుంది కదా, దీన్ని కొంచెం మీరు పైకంటే మనకి ఇక్కడ ఉంది చూడండి వీడియో, ఇది హౌ టు క్రియేట్ టెలిగ్రామ్ వాలెట్ అని ఉంది. దీన్ని చూడండి, దీన్ని చూసి టెలిగ్రామ్ వాలెట్ని అయితే ముందు క్రియేట్ చేసుకోండి, ఓకేనా. మనకి ఇది చాలా ఇంపార్టెంట్. మన టెలిగ్రామ్ బోట్ మైనింగ్ చేయాలనుకుంటే దాదాపుగా మనకి ఇది 100% అవసరం వచ్చింది, ప్రతి మైనింగ్లో అవసరం వచ్చింది. సో తప్పకుండా మస్ట్ అండ్ షుడ్గా మన టెలిగ్రామ్ వాలెట్ని అయితే మీరు క్రియేట్ చేసుకోండి. సో బ్యాక్ వచ్చింది, ఇక్కడ చూడండి మనకు 3 ఆప్షన్స్ కనబడుతున్నాయి. ఒకటి వచ్చేసి డైలీ రివార్డు, ఇందాక మీకు చెప్పాను. రెండోది వచ్చేసి డైలీ చీపర్ అంటారు. మూడోది వచ్చేసి డైలీ కాంబో అంటారు దీన్ని, ఓకేనా. డైలీ కాంబో అంటే ఏంటి, డైలీ చీపర్ అంటే ఏంటి మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు నేను మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఓపెన్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఓపెన్ చేశాను. ఇది డైలీ చీపర్, నేను ఇక్కడ పెట్టాను డైలీ చీపర్ గురించి. ఈ డైలీ చీపర్ని ద్వారా మనం ఎలా పాయింట్స్ని క్లెయిమ్ చేసుకోవాలనేది మనకి ఇక్కడ వీడియో ఒకటి ఉంటుంది చూడండి, హౌ టు కలెక్ట్ దిస్ వీడియో అని. సో ఈ లింక్ మీద క్లిక్ చేస్తే మనకి ఎలా కలెక్ట్ చేసుకోవాలనేది మనకి అర్థమవుతుంది. ఇది మన టెలిగ్రామ్ ఛానల్లో ప్రతిరోజు నేను పోస్ట్ చేస్తాను దీని గురించి. సో ఇది ఈరోజు 27 జూన్ 27ని పెట్టాను ఇది, ఓకేనా. సో వీటికి ఒక కోడ్ ఉంటుంది, దీన్ని మార్స్ కోడ్ అంటారు. సో దీన్ని మార్స్ కోడ్ అంటారు. దీన్ని మనం ఎలా కలెక్ట్ చేసుకోవాలి అనేది మనకి ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది మీరు ఖచ్చితంగా కొత్త వాళ్ళకి, ఓకేనా. ఖచ్చితంగా కొత్త వాళ్ళు మస్ట్ అండ్ షుడ్గా మన ఛానల్లో జాయిన్ అయ్యి ఈ వీడియో మీద క్లిక్ చేస్తే మీకు ప్రతిరోజు ఉంటుంది. మనకి ఇది వచ్చేసి మనకి ప్రతిరోజు నేను పోస్ట్ చేస్తాను మార్నింగ్. సో మీరు ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ వీడియోలో అది చూపించడానికి ఏంటంటే మనకి ఈ వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది.
సో ప్రజెంట్ ఈ వీడియో లెంత్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే నేను పిన్ టు పిన్ ప్రతిదీ మీకు అప్డేట్ చేస్తున్నాను కాబట్టి కొంచెం వీడియో లెంత్ ఉన్నా సరే చూడండి అందరూ, ఓకేనా. సో డైలీ చేపర్ వచ్చేసి ఎలా కలెక్ట్ చేసుకోవాలి, ఇంకోటి డైలీ కాంబో ఉంది, దాన్ని ఎలా కలెక్ట్ చేసుకోవాలని చూపిస్తాను చూడండి. చూడండి, ఇది డైలీ కాంబో అన్నమాట, అమ్స్టర్ కుంబట్కి సంబంధించింది డైలీ కాంబో. ఇందాక మీకు చూపించాను కదా కొన్ని ఆప్షన్స్. సో ఇవన్నీ ఏంటంటే వీటి ద్వారా నుంచి మనం డైలీ కాంబో కార్డ్స్ని కలెక్ట్ చేస్తాం అనమాట. ఎలా కలెక్ట్ చేయాలి ఏంటనేది కూడా మనకి ఇందులో వీడియో ఉంది. సో హౌ టు కలెక్ట్ అని ఇక్కడ చూడండి, హౌ టు క్లైమ్ కాంబో అని ఇక్కడ ఉంది కదా, ఈ వీడియో మీద ఇచ్చేయండి మీరు. దీన్ని చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట ఎలా కలెక్ట్ చేసుకోవాలి అనేది, ఓకేనా. సో ఏంటంటే ప్రతిదీ మనకి పిన్ టు పిన్ మెసేజ్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్ ఇవ్వడం జరుగుతుంది. సో మస్ట్ అండ్ షుడ్గా నేను చెప్పేది అదే, మన టెలిగ్రామ్ ఛానల్లో మీరు జాయిన్ అయితే సో మీకు ఏం తెలియపోయినా సరే మనకి మన టెలిగ్రామ్ ఛానల్ మన పిన్ టు పిన్ మెసేజ్ ఇస్తున్నాం కాబట్టి మీకు ఈజీగా అనేది అర్థమవుతుంది. సో డైలీ కాంబో కోసం మనం ఈ లింక్ మీద ప్రెస్ చేసి ఎలా కలెక్ట్ చేసుకోవాలనేది మనం చూస్తే అర్థమవుతుంది. సో ఇన్స్టెంట్ వీడియో మీకు ఊరికే చూపించడానికి దాని మీద ప్రెస్ చేసి చూపిస్తాను చూడండి. మన వీడియోలోకి అయితే తీసుకెళ్తుంది. ఇది నేను ప్రెస్ చేశాను చూడండి, ఇది ఓపెన్ అవుతుంది చూడండి. 2 నిమిషాలు 3 నిమిషాలు ప్లే చేస్తాను. ఫ్రెండ్స్ మనం ఈరోజు హమ్స్టర్ కుంబట్లో మనం డైలీ కాంబో ప్యాక్ పెడుతున్నాం కదా, దాన్ని ఎలా క్లెయిమ్ చేసుకోవాలని చూపిస్తాను చూడండి. ఫస్ట్ మనం ఇట్లా మనకి క్వశ్చన్ మార్క్ ఉంటుంది కదా, వాటి మీద నేను రోజు పెడుతున్నా కదా ఈ పలానా. సో ఎట్లా ఏంటంటే మనకి ఇన్స్టెంట్ వీడియోస్ నేను చేసి పెడతా ఉంటాను. ఇది కూడా ఎప్పుడు పెట్టాను, జూన్ 9th పెట్టాను ఇది, ఓకేనా. సో ఎట్లా ఏంటంటే మనకి మన ఛానల్ ఇన్స్టెంట్ వీడియోస్ కూడా చేసి పెడతాను మన గ్రూప్ వాళ్ళు అందరికి అర్థం అవడానికి. సో అందుకని మిమ్మల్ని ఏంటంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అని అడుగుతున్నా, ఓకేనా. ఇప్పుడు మీకు 3 డౌట్లు క్లియర్ అయిపోయినాయి కదా. కొంచెం చూడండి, ఇప్పుడు ఈ 3 గురించి మీకు అర్థమైంది కదా. డైలీ రివార్డ్స్ ద్వారా మన కాయిన్స్ని కలెక్ట్ చేసుకోవచ్చు. మినిమం 10 డేస్ మీద 7 మిలియన్ కాయిన్స్కి అబోవ్ మనం కలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే డైలీ చేపర్ ద్వారా వచ్చేసి మనకి 1 మిలియన్ కాయిన్స్ని సంపాదించుకోవచ్చు. అలాగే వచ్చేసి మన కాంబో ద్వారా వచ్చేసి ఏంటంటే పర్ డేకి వచ్చేసి 5 మిలియన్ కాయిన్స్ మనం జనరేట్ చేసుకోవచ్చు. మినిమం వచ్చేసి మనకి సింగిల్ యూజర్ కూడా మనకి వచ్చేసి దాదాపుగా 7 మిలియన్ కాయిన్స్ వరకు మనం పర్ డేలో జనరేట్ చేసుకోవచ్చు ఈజీగా. సో అందుకని చెబుతున్నాను, నేను సింగిల్ యూజర్ అని ఎవరో మీరు అనుకోవద్దు, సింగిల్ యూజర్ కూడా ఇందులో సక్సెస్ అవ్వచ్చు. ఇప్పుడు ఈ హమ్స్టర్ కుంబట్కి సంబంధించి అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ చేసి చూపిస్తుంది చూడండి. దాంట్లో ఎంతమంది దీన్ని ఫాలో అవుతున్నారు, ఎంతమంది దీంట్లో మైనింగ్ చేస్తున్నారు అనేది మీకే అర్థమవుతుంది. ఫ్రెండ్స్ చూడండి, ఇది హమ్స్టర్ కుంబట్కి సంబంధించి అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్లో హమ్స్టర్ కుంబట్ అనౌన్స్మెంట్స్ అని ఉంటుంది, ఓకేనా. హమ్స్టర్ కుంబట్స్ అనౌన్స్మెంట్స్ అని ఉంటుంది. సో దీంట్లో వచ్చేసి మనకి చూడండి 46.6 మిలియన్ యూజర్స్ దీంట్లో జాయిన్ అయ్యారు. 46.6 మిలియన్స్ మంది ఇందులో జాయిన్ అయిపోయి మైనింగ్ చేస్తున్నారు. ఇంతమంది దీన్ని ఫాలో అవుతున్నారు, ఓకేనా. సో ఎవరు కూడా నిర్లక్ష్యం చేసుకోకుండా జాయిన్ అయిపోయి అందరూ మైనింగ్ చేసుకోండి. జస్ట్ మీకు టెలిగ్రామ్ యాప్ ఉంటే చాలు, మీరు జాయిన్ అయిపోయి మైనింగ్ అయితే స్టార్ట్ చేయొచ్చు. అలాగే ఫ్రీగా మనీ అనేది సంపాదించుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం మనకి. సో ఎవరు కూడా మిస్ చేసుకోకుండా దీన్ని సద్వినియోగం చేసుకోండి అందరూ. ఫ్రెండ్స్ చూడండి, మనకు వాలెట్ కనెక్షన్ ఎలా చేసుకోవాలనేది మన టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను. సో ఇట్లా ఉండిద్ది అన్నమాట. ఫస్ట్ మనకి టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అవ్వాలి, టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలి. అలాగే వచ్చేసి మనకి టోన్ వాలెట్ని కనెక్ట్ చేసుకోవాలి. మనకి హమ్స్టర్ కుంబట్ అనేది మనకి టోన్ బ్లాక్ చైన్ మీద రన్ అవుతుంది అనమాట. టోన్ బ్లాక్ చైన్ పైన రన్ అవుతుంది. సో టోన్ అంటే ఏంటంటే ద ఓపెన్ నెట్వర్క్ అనమాట, ఓకేనా. ఓపెన్ నెట్వర్క్, టోన్కి అబ్రివేషన్ ఏంటంటే ది ఓపెన్ నెట్వర్క్ అని టెలిగ్రామ్ వాళ్ళే దీన్ని క్రియేట్ చేశారనమాట, ఓకేనా. దీన్ని టోన్ బ్లాక్ చైన్ అంటారు. సో ఈ హమ్స్టర్ కుంబట్ అనేది టోన్ బ్లాక్ చైన్ మీద రన్ అవుతుంది. దానికి సంబంధించిన వాలెట్ ఇందాక మీకు చూపించాను కదా. సో దాన్ని క్రియేట్ చేసుకొని దాన్ని కనెక్ట్ చేసుకొని ఉంటే మనకి ఎయిర్ డ్రాప్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఫ్రెండ్స్ మీరు మీ ఫోకస్ దేని మీద పెట్టాలంటే ఇందులో ఒకటి కాయిన్స్ని పెంచుకోవటం మీద ఫోకస్ చేయండి. రెండోది వచ్చేసి ఎక్కువగా దీని మీద ఫోకస్ చేయండి. మీ కాయిన్స్ ద్వారా మీరు కార్డ్స్ని కొనుక్కొని మీ ఫర్ అవర్ ఇన్కమ్ని ఎక్కువగా జనరేట్ చేసుకోవడానికి ఎక్కువగా ఫోకస్ చేయండి అందరూ, ఓకేనా.
సో ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కొత్త వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ చూస్తున్నట్టయితే మస్ట్ అండ్ షుడ్గా మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీకు డైరెక్ట్గా నాకు మెసేజ్ అయితే చేయొచ్చు.